హాయ్ అండి. సొద్ద రొట్టెలు చూసినప్పుడల్లా మా జేజీ గుర్తొస్తాడనమాట. ఎందుకంటే మా అమ్మకి, మా పెద్దమ్మకి 5 కిలోల పిండి తెచ్చిచ్చి సొద్ద రొట్టెలయితే చేయమని చెప్పేవాడు. అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళం అనమాట. అత్త, మామ కంటే మా అమ్మ వాళ్ళు చాలా భయపడేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిందే. అందులో కట్టెల పొయ్యి మీదనమాట. నాకు కొంచెం పిండితో చేయాలంటేనే ఇప్పుడు ఇంత చేయి నొప్పొచ్చింది. ఎందుకంటే అది చాలా రామాలనమాట. గట్టిగా ఉంటది. ఎందుకంటే లూజ్ కలుపుకుంటే ఇరిగిపోద్దనమాట. అప్పట్లో 5 కిలోల పిండంటే ఎన్ని రొట్టెలయ్యాయో. అయితే ఆ 5 కిలోల రొట్టెలు ఎన్ని చేసినా 2 రోజుల్లో అయిపోయాయి. ఉల్లిగడ్డ కారం అండ్ సద్ద రొట్టె కాంబినేషన్ సూపర్ ఉంటదనమాట. చేస్తుంటేనే తినేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో చిన్న పిల్లలమాట మాట వాళ్ళు పొయ్యి ముందు కాలుస్తుంటే మేము ఆ పొయ్యి దగ్గర కూర్చొని చేస్తూ ఉంటే అలా తింటూ ఉండేవాళ్ళం. అండ్ మా జేజీ ఎలా చేస్తున్నాడు ఏంటనేది కనిపెట్టుకుంటూ చూస్తూ ఉంటాడనమాట. మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉండేది. ఇలా చేయాలి, అలా చేయలేదని. అప్పట్లో కొంచెం పెద్దవాళ్ళు కొంచెం చాదస్తంగానే ఉంటారు కదా! అలా అనమాట. అయితే నెలలో 2 సార్లు ఖచ్చితంగా చేసుకొని తినేవాళ్ళం. ఈ వీడియో నచ్చినట్టే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటా. బాయ్ బాయ్.